ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో ఈరోజు సమావేశమయ్యారు. న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన భాగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సంస్థలు తత్వశాస్త్రానికి కేంద్రంగా నిలుస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. మీడియా వినోద రంగంలో ఐఐసిటితో ప్రముఖ సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వార్తల వివరాలు: భారత్, అంగోలా దేశాలు వ్యవసాయం, సాంప్రదాయ వైద్యం సహా వివిధ రంగాల్లో ఈరోజు అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో సమావేశమై ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అంగోలా భద్రతా దళాల ఆధునీకరణ కోసం $200 మిలియన్ డిఫెన్స్ రుణం సహాయాన్ని అందించనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. రక్షణ రంగానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపామని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమై అనంతరం సంయుక్త పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెహల్గాం ఉగ్రదాడిని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని, పెహల్గాం దాడి నేపథ్యంలో ఖండాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికిందని, అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చే వారిపై కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటిస్తూ, committed to take firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన భాగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు ఏర్పాటు చేసిన మొట్టమొదటి జాతీయ మధ్యవర్తిత్వ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా న్యాయం అందించడం వేగవంతం అవుతుందని, పరిశీలనలో ఉన్న నిర్దిష్ట కేసుల్లో మాత్రమే కాకుండా ఇతర కేసుల్లో కూడా పెద్ద సంఖ్యలో వ్యాజ్యాల భారాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వం సంభాషణ, అవగాహన, సహకారాన్ని పెంపొందిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ, మీడియేషన్ fosters dialogue, understanding and collaboration. These values are essential for building a harmonious and progressive nation. It will lead to the emergence of a conflict-resilient, inclusive and harmonious society. I am sure that the day is not far when mediation is embedded into the core of India's legal, social and economic systems. Then it will not be merely an alternative process, but the preferred path for resolution. భారతదేశం మీడియా వినోద రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని వహించగలదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన వేవ్ సదస్సు సందర్భంగా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 7 గ్లోబల్ సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటితో పలు అవగాహన ఒప్పందాలపై ఈరోజు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఐఐటి, ఐఐఎంల మాదిరిగానే ఐఐసిటి కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఐఐసిటి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్కు జాతీయ కేంద్రంగా మారనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ, वेव्स के माध्यम से और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने बहुत आगे का सोच के हमारे नौजवानों को हमारे इस बदलते युग में एंटरटेनमेंट और मीडिया की जो दुनिया है, टेक्नोलॉजी जिस तरह से आ रही है इसमें, उस सब को ध्यान में रखते हुए वेव्स का एक बहुत ही बड़ा कॉन्सेप्ट देखा है. वर्ल्ड ऑडियो विजुअल एंटरटेनमेंट समिट एक अच्छी शुरुआत हुई है, जिससे कि मीडिया और एंटरटेनमेंट के पूरे जगत में एक ये बड़ा बेंचमार्क बनेगा. दुनिया भर से इंटरेस्ट है. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోలు చేస్తున్న పనిని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ప్రశంసించారు. అలాగే అన్ని కమ్యూనిటీ రేడియోలు దేశ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఈరోజు ముంబైలో జరుగుతున్న వేవ్ సదస్సులో జరిగిన కమ్యూనిటీ రేడియో సమ్మేళన ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కమ్యూనిటీ రేడియో ప్రజలకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
గోవాలోని బిచోలింలోని షిర్గావ్ గ్రామంలో ఈరోజు జరిగిన తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. శ్రీ లైరాయి జాత్ర ఉత్సవంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. గాయపడిన వారు బిచోలిం హెల్త్ సెంటర్, మాపుసా జిల్లా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. షిర్గావ్లో జరిగిన ఈ తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సంతాపం తెలిపారు. ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక సంస్థలు తత్వశాస్త్రానికి కేంద్రంగా నిలుస్తాయని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు చెన్నై సమీపంలో జరిగిన 6వ అంతర్జాతీయ శైవ సిద్ధాంత సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శైవ సిద్ధాంతం కేవలం తత్వశాస్త్రం మాత్రమే కాదని తమిళనాడు ప్రజల సంస్కృతిలో ఇమిడిపోయిందన్నారు. పవిత్ర కళలు, దేవాలయాల ద్వారా ఇది తత్వశాస్త్రాన్ని పోషించిందన్నారు. The message of Saiva Siddhanta is the message for humanity. That liberation is achieved not by renouncing the world, but by transforming it with love, service, and devotion. In the era of increasing dominated by material pursuits, Saiva Siddhanta calls humanity to awaken to its divine nature, to recognize that God dwells within each being and the universe itself is his manifestation. That true education lies in the integration of science, spirituality, and service to the society. పాకిస్తాన్ నుండి దిగుమతులను భారతదేశం తక్షణమే నిషేధించాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్లో ఎగుమతి చేసే అన్ని వస్తువుల రవాణాను జాతీయ భద్రతా దృష్ట్యా నిలిపివేస్తున్నామని పేర్కొంది. ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపుకు ప్రభుత్వం ఆమోదం అవసరమని వెల్లడించింది. భారతదేశంలోని మొట్టమొదటి హైస్పీడ్ రైల్ కారిడార్ పురోగతిని సమీక్షించడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ సైట్ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈరోజు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాబోయే 4 నుండి 5 రోజుల వరకు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య భారతదేశంలో ఈ నెల 6వ తేదీ వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్లలో వడగళ్ల వానలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 9వ తేదీన జరగనున్న రష్యా విక్టరీ డే పెరేడ్లో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్థానంలో సంజయ్ సేత్ రష్యాను సందర్శిస్తారని ఆ శాఖ పేర్కొంది. అలాగే ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా రష్యా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిజిటల్ కంటెంట్ భవిష్యత్తును రక్షించడానికి సాంకేతికత, చట్టం, అమలు సంస్థలు, ప్రజా అవగాహన కలిసి పనిచేసే ఐక్య ఫ్రంట్ అవసరమని ఆనంద్ అసోసియేట్స్ సంస్థ ప్రవీణ్ పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా కంటెంట్ను కాపాడుకోవడం, వేవ్స్ 2025 అనే అంశంపై ప్యానెల్ చర్చ జరిగింది. ఈ చర్చలో డిజిటల్ కంటెంట్ విషయంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో ఈరోజు సమావేశమయ్యారు. న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన భాగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సంస్థలు తత్వశాస్త్రానికి కేంద్రంగా నిలుస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. మీడియా వినోద రంగంలో ఐఐసిటితో ప్రముఖ సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.